నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. చాలామంది గ్రహాల కదలిక ద్వారా మనకి జాతకం చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది న్యూమరాలజీ అంటే నంబర్స్ ద్వారా కూడా జాతకాలు మార్చుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి న్యూమరాలజీ అంటే ఏంటి? దాని గురించి కొంచెం వివరిస్తారా? శ్రీ మహాగణాధిపతి నమః. న్యూమరాలజీ అంటే అంకెల శాస్త్రము. ఇది ఆంగ్లంలో హీరో అనే శాస్త్రవేత్త ఒకప్పుడు దీని మీద పూర్తిగా పరిశోధన చేసి వివరాలు రాయడం జరిగింది. ఇప్పుడు తెలుగులో అనేక పుస్తకాలు లభ్యంగా ఉన్నాయి. అయితే 1 నుంచి 9 అంకెలు, ఈ 9 అంకెల మీద ఎవరి జీవితానికి ఏ అంకెలు పనిచేస్తాయి, ఏ అంకెలు పనిచేయవు అనేది తెలుసుకోవడమే న్యూమరాలజీ. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే వివరాన్ని న్యూమరాలజీ ద్వారా, అంకెల శాస్త్రం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కొంతమందికి వాళ్ళు పుట్టిన తేదీ బట్టి కొన్ని సంఖ్యలేమో, కొన్ని అంకెలు శత్రు అంకెలుగాను, కొన్ని మిత్ర సంఖ్యలుగాను ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, దీనికి ఫ్రెండ్లీ నెంబర్ 4. అంటే సూర్యుడి యొక్క ఛాయ రాహు 1-4 అంటాడు. అలాగే చంద్రుడు నెంబర్ 2 ఉంది, 2-7, 2కి 7 మిత్ర సంఖ్య. అలాగే 3-9 గురుడికి కుజుడు మిత్ర సంఖ్య. అలాగే 5-6 బుధుడికి శుక్రుడు మిత్ర సంఖ్య. ఈ 5-6కి 8 అనేది సముడు, ఫ్రెండ్లీ నెంబరే 5, 6, 8. తర్వాత 5-6కి మళ్ళీ రివర్స్లో 5 ఫ్రెండ్లీ నెంబర్. 9 కూడా ఫ్రెండ్లీ నెంబర్గానే ఉంటుంది. నెంబర్ 8 యాక్చువల్గా నెంబర్ 8 అనేది శని సంఖ్య. దీనికి డైరెక్ట్గా నెంబర్ 4 వాళ్ళు వేగం ఫ్రెండ్లీ అవుతారు, వేగం శత్రుత్వం తెచ్చుకుంటారు. దీనికి రైవల్ నెంబర్ 1. ఈ 8 అంకెకి 8 మాత్రమే అనుకూలంగా ఉండదు, మిగతా అన్నీ సమంగా ఉంటాయి. ఈ దాని పేరే సాటర్డే అనే రూల్ చేసే నెంబర్ 8 ఆలస్యంగా వస్తుంది, వారాల్లో కూడా ఆఖరణ వస్తుంది. ఈ నెంబర్ 8 వాళ్ళు స్వతహాగా పెద్ద అదృష్టవంతులు కాదు, కష్టపడితే కానీ వాళ్ళు జీవితంలో పైకి రాలేరు. వాళ్ళకి 17-7, 26-7, 35 జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి. అంతటి వాళ్ళైనా, పేదవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా. అయితే ఈ 9వ అంకె కుజుడిది. ఇది ఏంటంటే ఉన్నటువంటి అదృష్టాన్ని కలుగజేస్తుంది, కానీ డేంజరస్ నెంబర్ కూడా. జాతకంలో వేరే రాశిచక్రంలో ఈ నెంబర్స్ యొక్క బలాన్ని బట్టి జనరల్గా మనం ఆ గ్రహం పనిచేసింది లేని కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ కుజుడు నెంబర్ రూలింగ్ ఉన్నప్పటికీ కుజుడు జాతకంలో బాగపోతే దాని పటిమ ఎంత ఉంటుందో అంతవరకు అదృష్టం కలిగిస్తుంది. జనరల్గా 1-9 నెంబర్లో మనం పరిశీలిస్తే జాతక చక్రంలో ఏ గ్రహాలు బలంగా ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించిన రూలింగ్ నెంబరే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా జాతక చక్రంలో తీసుకుంటే శని తులారాశిలో ఉన్నాడు, నేను 26వ తేదీని పుట్టాను. ఇది నెంబర్ 8 అనమాట. యాక్చువల్గా శని మహాదశ నాకు రానే రాదు, ఆ దశ రావాలి. నక్షత్ర రీత్యా మనకి దశలు వస్తాయి. ఆ శని మహాదశ వస్తే మంచి యోగాన్ని ఇస్తుంది, కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటప్పుడు ఈ నెంబర్స్ ఏమో డేట్ ఆఫ్ బర్త్లో మొదటి అంకె ఏదైతే ఉందో, ఒకప్పుడు 1, 2, 3 మొత్తం మనకేమో 13 నెంబర్స్ వరకు ఉంటాయి కదా మొత్తం నెలలోని. డేట్ ఆఫ్ బర్త్లో మొదటి అంకెని 2 అంకెల్ని కూడిక సంఖ్య చేసి 1గా చేసుకోవాలి. సింగిల్ నెంబర్ ఉంటే డైరెక్ట్ తీసుకోవాలి. ఈ తీసుకున్న నెంబరుతో ఫ్రెండ్లీ నెంబర్ ఇప్పుడు చెప్పింది 1-4, 2-7, 5-6. అలాగే 4 అనేది రాహు నెంబర్, 4-1 రివర్స్ అన్నమాట. ఇలాగా తీసుకుని వారాధిపతి సూర్యుడు నెంబర్ 1, ఆ వారం నాడు అది అనుకూలంగా ఉంటుంది. 3 గురుడికి కుజుడికి అనుకూలంగా ఉండే నెంబరు. నెంబర్ 9 మంగళవారం నాడుకి అనుకూలంగా. నెంబర్ 8 సాటర్డే అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 6 శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ఆ నెంబర్ వాళ్ళకి అనుకూలంగా 1, 5, 15వ తారీఖు పుట్టిన వాళ్ళు, 6వ తారీఖు పుట్టిన వాళ్ళు, 24వ తారీఖు పుట్టిన వాళ్ళు శుక్రుడి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళ జాతకంగా పరిశీలిస్తే శుక్రుడు సక్షేత్రాలైన త్వరలోనే వృషభంలోనే లేదా ఉచ్చక్షేత్రాల మీనలోనే ఆటోమేటిక్గా ఉంటాడు. ఇన్వేరియబుల్లీ ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ నెంబర్ సైకాలజీ బట్టి వ్యక్తులు నెంబర్ 1 వాళ్ళు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్లో ఉంటారు, నెంబర్ 8 వాళ్ళు ఎప్పుడు సేవకులుగా ఉంటారు, 5 పీపుల్ బిజినెస్లో ఉంటారు. ఇలాగా న్యూమరాలజీ మీద పూర్తిగా పరిశోధన చేసి వివరాలు చెప్పడం జరిగింది. మీరు ఏ రూట్లో వెళ్ళాలి, మీ నెంబర్ ఏంటి, మీ నెంబర్ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఆ లక్కీ నెంబర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇటువంటివి మనం తీసుకొని ఆ నెంబర్ ప్రకారం మనం ఉపయోగించుకున్నట్టయితే ఆ నెంబర్ ఇల్లు కొనుక్కునేప్పుడు ఆ నెంబర్ ఉన్నటువంటి ఫ్లాట్ కొనుక్కోవాలి. బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసినప్పుడు, సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు యాంటీ నెంబర్ వచ్చింది చిత్తకుండా వదిలేస్తుంది పూర్తిగా. సో యాంటీ నెంబర్ ఉన్నవి ఏవి తీసుకో, కారు కానీ మరొకటి కానీ. ఈ ఫేవరబుల్ నెంబర్ ఏదైతే మీకు ఉందో డేట్లో మొదటి అంకె ఏదైతే ఉందో
దాన్ని చూసుకోవాలి. డేట్ నెంబర్, ఫేట్ నెంబర్. డేట్ అంతా కలిపితే ఒక నెంబర్ వస్తుంది, అది ఫేట్ నెంబర్. ఈ 2 నెంబర్లు జీవితాన్ని నడిపిస్తాయి. సో వాటిని వాడుకొని మీరందరూ ప్రయోజనాన్ని పొందాలని అనుకుంటున్నాను. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా? నీ డేట్ ఆఫ్ బర్త్లో మొదటి అంకె ఏంటి? 30 గురుగారు, 37/1991 మీది పుట్టాను. రూలింగ్ నెంబర్ 3 అనమాట. డామినేటింగ్ క్యారెక్టర్ ఆఫ్ జూపిటర్ అంటారు. మీ నక్షత్రం మోస్ట్ ప్రాబబ్లీ విశాఖ, పునర్సు, పూర్వభద్రలో ఏదో ఒకటి అయి ఉంటుంది, అవునా? కరెక్ట్ అండి, నా నక్షత్రం పూర్వభద్ర. ఓకే. ఇప్పుడు ఈ 3వ నెంబరు మీకు గురుడిది కాబట్టి గురువారం మీకు మంచి జరుగుతుంటుంది. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఓకే. ఏ రోజైతే మీకు రూలింగ్ నెంబర్ ఉంటుందో ఆ రోజు మంచి జరుగుతుంది. నేను ఏదో మంచి జరిగి ఉండొచ్చు మీకు ఆటోమేటిక్గా. లక్ష్మీవారం నాడు ఎప్పుడు మంచి జరుగుతుంటుంది. మీరు సాయిబాబా ఆరాధన చేసుకోండి. మీకు అంటే గురు పూజ చేసుకున్న ముఖ్యంగా సాయిబాబా దీని రూలింగ్ నెంబర్కి మాలగా అనుకూలడు అనమాట. అది చేసుకోవడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీరు కొనుక్కునే ఫ్లాట్ నెంబర్ కానీ 201 లేకపోతే 30 ఇలా చూసుకుని 3rd ఫ్లోర్లో కొనుక్కుంటే మీరు లైఫ్లో పైకి వస్తారు. యాంటీ నెంబర్ అయినటువంటి ఈ 3కి రాహు అన్నవాడు డెడ్లీ నెంబర్ అన్నమాట. నెంబర్ 4, నెంబర్ 7 ఎప్పుడు వెళ్ళకూడదు. నెంబర్ 4, 7కి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీ జీవితం అలాగా కష్టాలమయం మీరే చేసుకుంటాం అన్నమాట. తెలుసుకోవడం వల్ల ఏం చేస్తామండి అంటే, తెలుసుకోవడం తర్వాత దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి కళ్ళు మూసుకుని ఏది కాకుండా మీరు డైరెక్ట్గా ఏదైనా కొన్నారనుకోండి, కొన్నప్పుడు ఆ నెంబర్ కానీ ఒక 4, 7 వచ్చిందంటే అది మీకు ఉపయోగపడదు. కాబట్టి ఏ నెంబర్ వస్తుందో చూసుకుని కొనుక్కోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రకంగా మీరు అంకెల శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికన్నా కొంచెం విలువైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మిక్స్ చేసుకుని ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి గురుగారు. న్యూమరాలజీ గురించి, అంకెల్ని ఎలా ఉపయోగించుకోవాలా అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ.